అదిగో బాలుడైనటువంటి సమూయేలు దేవునితో చెబుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది. ఒక్కసారి చూడండి. నిలచి సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు వినండి వినండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి స్తోత్రం. ఆలకించగలగాలి. ప్రభువా మీరు ఆజ్ఞాపించండి, ఈ దాసుడను నేను ఆలకించుచున్నాను. నువ్వు ఆలకిస్తే ఆయన ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఆలకిస్తే ఆయన నీతో మాట్లాడతాడు, మర్మములను తెలియజేస్తాడు, భవిష్యత్ వాక్కులను నీకు తెలియజేస్తాడు, తన ఉన్నతమైన ప్రత్యక్షతను నీకు ఇస్తాడు, వాక్ ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన వినగలిగే చెవులు కావాలి. అందుకే కదా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. వినగలిగే చెవులు కావాలి. దేవుడు మాట్లాడుతూ ఉండగా వినగలగాలి.